హాయ్ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ప్రసాద్ ప్రాపర్టీ అడ్వైజర్స్ తెలుగు ఛానల్కి. ఈరోజు వచ్చేసి మనం ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడదాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ బెంగళూరులో ఒక ప్రైమ్ లొకేషన్లో అర్జెంట్ సేల్కి వచ్చినటువంటి కొన్ని సైట్స్ ఉన్నాయి మన వాళ్ళవి. ఎవరైనా సరే ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీ సైడ్ ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఎవరైనా మంచి అప్రూవల్ ఉన్నటువంటి లేఅవుట్స్లో సైట్స్ చూసినట్లయితే సో ఈ లేఅవుట్ చాలా బెస్ట్ అనిపిస్తుంది, బెస్ట్ అని చెప్పగలను నేను. అదేంటంటే మనకి ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీ దగ్గరలో చందాపూర్కి అంటే NH44 నేషనల్ హైవే హొసూర్కి వెళ్తుంది కదండి. సో ఆ హైవేలో చందాపూర్ అనే ఒక ఊరుంది. ఆ చందాపూర్ నుండి ఎగ్జాక్ట్గా ఒక 4 కిలోమీటర్స్ అంటే మర్సూర్ అని ఒక ఊరుంది చందాపూర్ నుండి ఆనేకల్ వరకు. సో ఎవరైతే బెంగళూరులో ఉంటారో వాళ్ళకు ఈ ఏరియా అనేది క్లియర్గా తెలిసి ఉంటుంది. సో అక్కడ BMRD అప్రూవల్ ఏకాత సైట్ అంటే బెంగళూరు మెట్రోపాలిటన్ వాళ్ళ అథారిటీ సంబంధించినటువంటి ఒక వెంచర్లో ఒక 3 ప్లాట్స్ అర్జెంట్ సేల్కి వచ్చాయి. ఓనర్స్ వచ్చేసి ఒకరు ఆంధ్రాలో ఉన్నారు, ఇంకొకరు రష్యాలో ఉన్నారు. 30-50 డైమెన్షన్స్ అంటే 1500 స్క్వేర్ ఫీటు. ఇక్కడ కర్ణాటకలో వచ్చేసి స్క్వేర్ ఫీట్లో మనం లెక్కేస్తాం. అదే మనం హైదరాబాద్లో అయితే మన తెలంగాణలో కావచ్చు అన్ని గజాల లెక్క ప్రకారం మనం కొలుస్తాం కాబట్టి ఇక్కడ స్క్వేర్ ఫీట్లో 30-50 రెండు సైట్లు ఈస్ట్ ఫేసింగ్. ఇవి మెయిన్గా ఆ లేఅవుట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది కంప్లీట్గా అప్రూవ్ లేఅవుట్, ఏకాత సైట్స్ అండ్ పార్క్ ఉంది, జాగింగ్ ట్రాక్ ఉంది, వాటర్ ట్యాంకులు ఉన్నాయి, ఇండివిజువల్ వాటర్ కనెక్షన్స్ ఉన్నాయి, శానిటరీ కనెక్షన్స్ ఉన్నాయి, వెల్ డెవలప్డ్ లేఅవుట్ ఇదంతా కూడా. అక్కడ ఈ మన లేఅవుట్లో రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి, విల్లాలు కట్టుకుని ఉన్నారు. అక్కడ ప్రజెంట్ లేఅవుట్లో 4500 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ వెళ్తూ ఉందండి. బట్ వీళ్ళు వచ్చేసి కేవలం 3500 రూపీస్ మాత్రమే అడుగుతూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడో ఇన్వెస్ట్మెంట్ చేశారు, దాని మీద కొంచెం ప్రాఫిట్ వచ్చినా పర్వాలేదు, ప్రజెంట్ మార్కెట్ కన్నా నాకు ₹1 తక్కువే ఇవ్వండి అన్నట్టుగా ఆయన కొంచెం అర్జెంట్ ఉండి సేల్ చేస్తూ ఉన్నారు. 30-50 రెండు సైట్లు ఉన్నాయి. 50-40కి సంబంధించింది ఒక సైట్ ఉంది, కార్నర్ సైటు. అన్నీ కూడా ఈస్ట్ ఫేసింగు. కార్నర్ సైట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఉంది. సో ఎవరైనా బెంగళూరులో ఈ ఎలక్ట్రానిక్ సిటీ సైట్ చూస్తున్నారు అనేటట్లుంటే ఈ లేఅవుట్లో తీసుకోవడం చాలా బెటర్ అండి. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఒక 1000 రూపీస్ బెనిఫిట్తో మీరు సేల్ చేస్తున్నారు, కొంటున్నారు కూడా. 1000 రూపీస్ ఎవరైతే బయ్యర్ ఉన్నారో వాళ్ళకి ఒక 1000 రూపీస్ ప్రాఫిట్ వచ్చినట్టుగానే ఆల్రెడీ యాజ్ పర్ మార్కెట్ ప్రైస్. మీరు అడగొచ్చు అంత తక్కువ ఎందుకు ఇస్తున్నారని, వాళ్ళ అవసరం అండి. సో వాళ్ళకి అర్జెంట్ ఉంది, సేల్ చేస్తున్నారు కాబట్టి ప్రీవియస్ కొన్న రేట్కి వాళ్ళు కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కాబట్టి చాలా ఇంత వచ్చినా పర్వాలేదు అన్నట్లుగా ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్స్ ఓనర్స్ ఇక్కడ ఉండడం లేదు బెంగళూరులో. ఒకరు రష్యాలో ఉంటున్నారు, ఇంకొకరు వచ్చేసి ఆంధ్రాలో ఉంటున్నారు. వాళ్ళు ఇక్కడ వచ్చి మెయింటైన్ చేయాలని కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళకి. సో అర్జెంట్ సేల్ చేస్తున్నారు. సో ఎవరైనా ఈ లొకేషన్లో చందాపూర్లో నాకు కావాలి అనుకుంటే నా నంబర్ని కాంటాక్ట్ చేయండి. వాళ్ళు కంప్లీట్ క్లియర్ డీటెయిల్స్ ఇస్తాం ఈ సైట్స్ గురించి. ఆ రిజిస్ట్రేషన్ దగ్గర నుండి, బుకింగ్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు కూడా కంప్లీట్గా మేమే టేక్ కేర్ తీస్తాం. అదే మీకు తెలుసు కదా మన ఛానల్ ప్రసాద్ ప్రాపర్టీ అడ్వైజర్స్. మనవి ఇక్కడ హైదరాబాద్లోనే డీల్ చేస్తాం, ఇక్కడ బెంగళూరులోనూ కూడా డీల్ చేస్తాం. సో ఎవరైనా సరే ఇంకా మీ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు బెంగళూరులో మనం సైట్ సేల్ చేయాలన్నా, సైట్ తీసుకోవాలన్నా కూడా మా నంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో మేము కంప్లీట్గా వాళ్ళకి క్లియర్గా గైడెన్స్ ఇస్తూ వాళ్ళకి ఎక్కడ తీసుకుంటే బెటరు సైట్స్, ఏ అప్రూవల్స్ ఉంటే తీసుకుంటే బెటరు అనేటువంటి క్లియర్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఇంకొకటి స్మాల్ ఇన్ఫర్మేషన్ అండి. మన ఓన్ వెంచర్స్ వచ్చేసి మన చిక్ తిరుపతి అండ్ సర్జాపూర్ రోడ్లో అక్కడ శాటిలైట్ రింగ్ రోడ్ వస్తూ ఉంది బెంగళూరు చుట్టూ కూడా. సో ఆ శాటిలైట్ రింగ్ రోడ్కి జస్ట్ వాకబుల్ అంటే ఒక 300 మీటర్స్ డిస్టెన్స్లో మన వెంచర్ ఉంది. కేవలం 9 ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి అవుట్ ఆఫ్ 150లోన. సో అన్నీ సోల్డ్ అవుట్ అయ్యి, ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూస్తున్నాను అంటే DC కన్వర్షన్ అయినటువంటి
కంప్లీట్ అప్రూవల్ అయినటువంటి లేఅవుట్లో ఒక 9 ప్లాట్స్ అవైలబిలిటీ ఉంది. ఎవరైనా సరే సార్ నేను ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ రీసేల్ చేస్తాను అని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా మా నంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. మేమంతా కూడా సేల్ చేస్తాం, మళ్ళీ బై చేస్తాం, మళ్ళీ ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే వాళ్ళతో కొనిపిస్తాం. మళ్ళీ తర్వాత ఎవరైనా పార్టీ వచ్చిందంటే బయ్యర్ వచ్చారంటే మళ్ళీ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాం, సార్ ఇలా వచ్చారు, ఇలా సేల్ ఈ ప్రైస్కి అడుగుతున్నారని. సో ఇట్లా రొటేషన్ చేయడానికి, మీ మనీని రొటేషన్ చేయడానికి, మీ ఇన్వెస్ట్మెంట్ని రొటేషన్ చేయడానికి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా నా నంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ప్రసాద్ ప్రాపర్టీ అడ్వైజర్స్ని మేము క్లియర్గా వాటి గురించి డీటెయిల్స్ ఇస్తాం. సో ఎవరైనా సరే ఈ చందాపూర్ సైడు ఎలక్ట్రానిక్ సిటీ సైడ్ ఉంటే మన దగ్గర చాలా ఉన్నాయి. రెంటల్ బిల్డింగ్స్ ఉన్నాయి, పీజీ బిల్డింగ్స్ ఉన్నాయి, కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. బట్ ఇప్పుడు ప్రజెంట్ అర్జెంట్ సేల్కి వచ్చేసి 3 ప్లాట్స్ ఉన్నాయి. ఎవరికైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఒక 2 to 3 ఇయర్స్లోనే 100% మీరు 2 to 3 ఇయర్స్ కూడా కాదు, ఆల్రెడీ 4,500 నడుస్తూ ఉంది కాబట్టి మీరు కొంచెం వెయిట్ చేసినట్లయితే వితిన్ 1 ఇయర్లోనే ఒక 5,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ సేల్ చేసుకోవచ్చు మీరు 1 to 2 ఇయర్స్లోన. అక్కడ ప్రజెంట్ వచ్చేసి ఒక ఫార్మసీ కాలేజ్ ఉంది, ఫిజియోథెరపీ కాలేజ్ ఉంది, పక్కన ఆల్రెడీ రెసిడెన్షియల్స్ ఉన్నాయి. మనకి మెయిన్ రోడ్డు అంటే చందాపూర్ ఆనికల్ రోడ్కు జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. చందాపూర్ సర్కిల్ అంటే మెయిన్ సర్కిల్కి వచ్చేసి ఒక 4.5 కిలోమీటర్స్లో ఉంటుంది. పక్కన ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, మాల్స్ ఉన్నాయి. సో ఇవన్నిటి కూడా చాలా దగ్గరలో ఉన్నటువంటి లేఅవుట్ ఇది. అందులో అప్రూవ్డ్ లేఅవుట్. సో డాక్యుమెంటేషన్ వస్తే క్లియర్ టైటిల్, ఎటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ అయితే ఏం లేవు. మీకు తెలుసు బిఎంఆర్డి అప్రూవల్, ఎవరైతే బెంగళూరులో ఉన్నారో వాళ్ళకి తెలుసు బిఎంఆర్డి అప్రూవల్ అంటే ఎలా ఉంటుంది, ఏ ఖాతా సైట్స్ అంటే ఎంత డిమాండ్ ఉంటుంది అనేది ఈ బెంగళూరులో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఆ లేఅవుట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నా నెంబర్ కాంటాక్ట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.